తరువాత రాశి మకర రాశి. మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మకరస్యాన్ మృగో నక్రః. మకర రాశి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, అమ్మవారికి సంబంధించిన రాశి మకర రాశి. అట్లాగే ఈ మకర రాశికి ఏలినాటి శని చివరి భాగం. ఈ చివరి భాగంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. తర్వాత ఈ రాశికి వచ్చేవాడికల్లా శుక్రుడు, రాహువు, గురువు బాగున్నారు. మిగతా గ్రహాలు బాగాలేదు. శని ద్వితీయంలో ఉన్నాడు. అప్పులు తప్పనిసరిగా కట్టాల్సి వస్తుంది. బుధుడు ఏకాదశిలో ఉన్నాడు. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా సాగుతుంది. గురువు బాగున్నాడు. మంచి బుద్ధి కలుగుతుంది. అయితే ఈ రాశి మకర రాశికి చెప్పాలంటే ఎక్కువ రకాలుగా బాగుంది అని చెప్పాలి. ద్వితీయంలో శని ఉన్నప్పుడు మాత్రం కొంత బాధ. ఏలినాడు శని మొత్తం బాధాకరమైంది. ఏమిటి బాధ అంటే బాకీ తీరుతుంది కాబట్టి ఒడ్డున పడ్డట్టే. నదిలో ఈదుతున్నవాడు చివరికి వస్తే ఒడ్డున పడ్డట్టే. అయితే అటు ఇటు కాకుండా ఉన్నాడు. కాస్త కష్టపడితే ఒడ్డున పడతాడు. కాబట్టి ద్వితీయంలో నీకు బాకీలు ఉంటాయి కానీ బాకీలు తీరుతాయి. బాకీలు చేసుకునేప్పుడు బాగా సుఖంగా పంచపక్ష పరమాన్నాలతో తింటావు. అప్పు తీర్చేప్పుడు ఉప్పు కారం వేసుకొని తిని అప్పు తీర్చాల్సి వస్తుంది. కష్టంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటే మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే వ్యాపారస్తులకి చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, విద్యార్థులకి చాలా బాగుంటుంది. మరి ద్వితీయంలో శని ఉన్నాడు కాబట్టి దాదాపు మీకు రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. బాకీలు తీరుతాయి. మళ్ళీ ఎట్లా ఉంటుందంటే, పుట్టిన పిల్లవాడు పాలు తాగటం దగ్గర నుంచి ఎట్లా వస్తాడో అట్లా పైకి వస్తారు. చాలా బాగుపడతారు. జీవితంలో ఇక 30 సంవత్సరాల దాకా మీకు ఎదుగుదల తప్పితే నష్టం అంటూ జరగదు. ఇప్పుడు పడ్డాం కష్టం అనుకోవద్దు. రాత్రి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుతురు వస్తుంది, పగలు వస్తుంది. పగలు వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి వస్తుంది. అట్లాగే ఇది రాత్రి జీవితం కింద లెక్క. తెల్లవారిపోతుంది. సంవత్సరం అయ్యేప్పటికీ మీకు అన్ని విధాలా బాగుంటుంది. కానీ ఇది క్రోధి నామ సంవత్సరం కాబట్టి క్రోధులు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. చాలా జాగ్రత్తగా మంచి పద్ధతిగా మెలిగితే అన్ని విధాలా ఈ రాశి చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఒకటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఎన్ని బాధలైనా ఉండొచ్చు కానీ అన్ని బాధలకి మార్గం అనేది దైవం చూపిస్తాడు. అది మాత్రం తప్పదు. ఈ దైవాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎవరికి ఎటువంటి నష్టం రాదు. హిందూ మతం, నేను హిందువునని చెప్పటం లేదు, హిందూ మతం సంగతి కాదని చెబుతోంది. అన్ని మతాలు సమానమైనవే అని చెబుతున్నా. కానీ మతం అనేది హిందూ మతం అనాది మతం, మొదటి నుంచి వచ్చిన మతం. ఈ అనాది మతం ఎట్లా ఉంది అంటే, ఎవరి యందు ద్వేషం చూపించొద్దని చెబుతోంది. ఎవరికి అపకారం చేయొద్దంటోంది. మన మతమే కాదు ఇతర మతాన్ని దూషించొద్దంటోంది. దుర్మార్గుడికి కూడా అపకారం చేయొద్దంటోంది. మంచి చెబుతోంది. ఇప్పుడు చాలామంది నీ మతం కంటే నా మతం గొప్పదని చెబుతున్నారు కదా. మిగతా మతాల వాళ్ళు సూర్య చంద్రులను చూసి పండగ చేస్తున్నారా లేదా ఆలోచించుకోండి. ప్రతి వాళ్ళు సూర్య చంద్రులను చూసే పండగ చేస్తూనే ఉన్నారు తప్పనిసరిగా. మరి ప్రతి వాళ్ళు కూడా నదికి వెళుతున్నారే. నదీ స్నానం ఎందుకు చేస్తున్నారు? నదే దైవం, తాగే నీరే దేవుడు, మనం నివసించే భూమే దైవం. మరి జన్మనిచ్చిన తల్లే దైవం అని ప్రతి మతం చెబుతోంది. కానీ ద్వేషం అనేది ఏ మతాన్నైనా నిర్మూలన చేస్తుంది. మతం లేకుండా పాడైపోవటానికే మార్గం. ద్వేషం అనేది మనం పాడైపోవటానికే మార్గం. మతద్వేషం కానీ, వ్యక్తి ద్వేషం కానీ, స్త్రీ పురుష ద్వేషం కానీ ఇటువంటివి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి చాలా బాధలు కలుగుతాయన్నారు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అన్నారు. అన్నద్వేషం, బ్రహ్మద్వేషం ఎవరికైతే పుడుతుందో వాళ్ళకి ఆయుష్ తీరిపోయినట్టు అంటారు. బ్రహ్మద్వేషం అంటే బ్రాహ్మణ ద్వేషం అని కాదు. మంచి యందు ఎవరికైతే ద్వేషం పుట్టిందో, అన్నం మీద ద్వేషం పుట్టి శాకము అన్నారు. భూమిలో పండినవి శాకాహారం, భూమి పైన పుట్టుకొచ్చినవి
మాంసాహారం. మాంసాహారం. భూమిలో పుట్టిన వాటితో బతుకుతున్నావా, భూమి పైన పుట్టిన వాటితో బతుకుతున్నావా ఆలోచించు. అన్నిటి నువ్వు బాగానే ఉంది. భూమిలో నుంచి వచ్చే నీళ్లు లేకుండా బతకగలవా? భూమిలో వచ్చే నీళ్లు లేకుండా మాంసాహారం తినగలవా? సరే, మాంసాహారం తినగలవు అనుకుందాం. కొంతసేపు విమర్శ కాదు, విచక్షణ కావాలి. ఇప్పుడు ఇతర జీవిని చంపి తింటాం మనకు తెలిసినప్పుడు, ఒకప్పుడు మనుషులు కూడా చంపుకొని తిన్నారు. మరి ఆ పని ఇప్పుడు చేస్తావా? చేయలేవుగా. దాంట్లో రక్తం మాంసం ఉంది, దీంట్లో రక్తం మాంసం ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది? శాకాహారం తింటేనే బతకలేని స్థితి వచ్చింది. కాలుష్యం ఎక్కువైపోయి శాకాహారమే తినలేకపోతున్నాం. కాబట్టి వ్యక్తి ద్వేషం కానీ, మరి ఒక జీవరాశి ఎందు ద్వేషం కానీ ఇవి లేకుండా, జీవకారుణ్య శాస్త్రం అంటారు, ప్రతి జీవరాశిని నిర్జీవం లేకుండా కాపాడే మనస్తత్వం కలిగి ఉండి, వ్యక్తి ద్వేషం లేకుండా ఉండి, దైవాన్ని నమ్మి ఈ గ్రహాలని పూజిస్తే ఎవరికి ఎటువంటి సమస్యలు రావు, ఎవరికి ఇబ్బంది రాదు. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.